మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలతో పాటు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అందులో ఎలాంటి సందేహం లేదు. ధనధాన్యాలతో తొలతూగాలి అంటే ఆమెను ప్రార్థించాలని వేల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం. ఇంట్లో ఆహారానికి దేనికి లోటు లేకుండా ఒకరి దగ్గర అప్పు చేయకుండా జీవించిన వారు కూడా ధనవంతుల కిందకు వస్తారు. సామాన్యుడి దగ్గర నుండి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవితో తప్పకుండా పని ఉంటుంది. ఎవరిని పూజించినా పూజించకపోయినా ఆమెను మాత్రం తప్పకుండా పూజిస్తాము. ఆమెకు చంచలతనం ఎక్కువ, ఒక చోట నిలవదు. కాబట్టి ఆమె అనుగ్రహం లభిస్తే డబ్బు సంపాదించడమే కాకుండా అది నిలిచి ఉంటుంది. ఆమె కరుణ మనపై ఉండాలి అంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5 వస్తువులను మన ఇంట్లో ఉంచుకోవాలి. వాటికి ఖర్చు ఏమీ ఉండదు, మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకండి. మొదటిది నెమలి పింఛం. దీనిని మనం పూజ గదిలో పెట్టుకుంటే చల్లని తల్లి అనుగ్రహం లభిస్తుంది. మన ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తిని ఇది గ్రహిస్తుంది. బంగారు లేదా వెండితో చేసిన ఒక నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. నాణంపై లక్ష్మీదేవి వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిది. అప్పుడు మనకు రావాల్సిన డబ్బు త్వరగా వస్తుంది. ఇక ఆ ధన స్వరూపినికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె తామర పువ్వు పైన ఎక్కువగా ఉండడాన్ని మనం చూస్తూనే ఉంటాము. అందుకే తామర పువ్వులను కూడా పూజ గదిలో ఉంచి ఆమెను పూజించండి. వీటితో పాటు తామర పువ్వుపై లక్ష్మీదేవి కూర్చున్న ఫోటోను పూజ గదిలో పెట్టి దానిని పువ్వులతో పూజించటం వల్ల మంచి జరుగుతుంది. మహిళ సౌభాగ్యానికి చిరునామాగా చెప్పుకునే కుంకుమ, గాజులు, గోరింటాకు వంటి వస్తువులను ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో వీటికి స్నానం కల్పించి వాటిని చూడటం, పూజించటం వల్ల మనకు శుభం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.